ఇల్లు మేఘ వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం టిట్కో ఇళ్ళు ప్రధానం అండి. దాని గురించి కనీస వివరణ కూడా ఇవ్వలే ఆయన. ఇదిగో నేను గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను, మీకు పలానా సమయానికి నేను అందజేస్తాను, పలానా సమయానికి చేస్తానని కానీ ఎటువంటి సమాచారం ఇవ్వాలి. పైపెచ్చు వాలంటీర్లు కొంతమంది మా దగ్గరికి వచ్చి మీకు టిట్కో ఇళ్ళ మీద లోన్లు వస్తున్నాయి, ముందు మీరు లోన్లు తీసుకోవాలి, అర్జెంటుగా తీసుకుని మీరు కడతామే అన్నారు. మేము వద్దన్నామండి, మాకు లోన్లు వద్దు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు నూజివీడు చిన్నగాంధీ పంప్ సెంటర్లో సభ జరిగినప్పుడు ఈ టిట్కో ఇళ్ళని ఉచితంగా ఇస్తానని చెప్పారు. మేము కూడా ఉచితంగా ఇస్తానన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోన్ అని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తానని చెప్పారు. మేము కూడా చాలా సంతోషపడి మేము గతం 2019లో వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించాం. తర్వాత ఇప్పుడు ఆ టిట్కో ఇళ్ళ మీద లోన్లు తీసుకుని మా అకౌంట్లో పడి వితిన్ సెకండ్లో డబ్బులు కూడా కట్ అయిపోతే మేము బ్యాంకులకి వెళ్ళి అడిగితే మీకు ఈ గవర్నమెంట్ ఏపీ టిట్కోకి వెళ్ళిపోతాయి, మీకు సార్ మరి మేము లోన్లు కట్టాలంటే మీకు కట్టలేమండి, మరి మీరు ఈ రకంగా లోన్లు తీసుకుంటే ఎలా, మాకు ఉచితంగా ఇస్తామంటే లేదు మా వాలంటీర్లు ఏం చెప్పారంటే, వాలంటీర్ కూడా కాదండి, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో వీటికి సంబంధించిన మేడమ్స్ ఉన్నారు, అలాంటిది ఏమి ఉండదండి, ఈ ఎలక్షన్ అయ్యే లోపల గవర్నమెంట్ వీటిని రుణమాఫీ చేసేస్తుంది, మీకు ఇచ్చినట్టు ఊరినే మీకు ఒక లెక్క, ఇదిగో మేము ఇంత మీకు రుణమాఫీ చేస్తున్నాము అని చెప్పిద్ది, మీకు 2023 కల్లా మీకు ఇల్లు వచ్చేస్తాయి అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు కరెక్ట్గా మన మార్చి నెలలో బ్యాంకుల నుంచి మాకు మెసేజ్లు వచ్చినాయి, 49,700 కట్టండి, 50,000 కట్టండి, కట్టకపోతే మిమ్మల్ని మీ అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి వచ్చింది. దాన్ని తడిసి మేము ఇప్పుడు ఫోన్పేలు కూడా వాడతాం మానేసాం. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం కాబట్టేగా మేము ఆ టిట్కో ఇళ్ళు పెట్టుకుంది. మాకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా కట్ అయిపోయే పరిస్థితి, ఒక అకౌంట్లో డబ్బులు ఏదైనా వేసుకుందామన్నా ఆప్షన్ లేదు. అలాగే అమ్మఒడి కూడా ఉంది, ఫస్ట్ 2 సంవత్సరాలు టయానికి వచ్చింది, తర్వాత 3వ సంవత్సరం రాలా, దేనికి రాలేదో దానికి సంబంధం లేదు, 4వసారి వచ్చింది. కానీ అదొకటి మెయిన్, రోడ్లు మెయిన్, ఎక్కడ చూసినా రోడ్లు లేవు. మొన్న నేను పనుండి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళాను, దాదాపు 80 కిలోమీటర్లు ఎక్కడ రోడ్డు అనేది కనపడలేదండి. అలాంటి రోడ్లు అంబులెన్స్ కూడా వెళ్ళలేదు. మెయిన్ రోడ్లు అండి. ఈ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు పథకాలు కూడా జనాలు ఎవరు చూసుకోరండి. నా తెలిసినంత వరకు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ టయానికి వేసి, కొంచెం రోడ్ల వ్యవస్థ బాగా శుభ్రం చేసి, కనీసం అంబులెన్స్ వెళ్తానికైనా ఏమన్నా దారి సదుపాయం, కొంచెం ప్రభుత్వ హాస్పిటల్లో సమయానికి మంచి డాక్టర్లు ఇలాంటివి కొన్ని ఉంటే పథకాలు కూడా వాళ్ళు ఎవరు ఆశించరండి. ప్రధానంగా మద్యం కూడా చాలా నాసిరకం మద్యం అండి. మేము సంవత్సరం కిందట మా అన్నయ్యని కోల్పోయాం, మేము హాస్పిటల్ అడిగాం, ఎందుకు చనిపోయాడని అడిగాం, మద్యం వల్ల అన్నారు. మద్యం వల్ల చనిపోయాడని సర్టిఫికేట్ ఇవ్వమంటే మేము అన్నారు. ఈ నాసిరకం మద్యం కూడా చాలామంది ప్రాణాలు తీసింది. అలాగే మా ఇంట్లో మా అన్నయ్యని కోల్పోయాం. 2023 మే 20వ తారీఖు మా అన్నయ్యని మేము కోల్పోయాం. ముఖ్యంగా మద్యం కూడా ప్రధానమైన తప్పండి. నాసిరకం మద్యం ధరలో పెంచినా పర్వాలేదు, ఆయమన్న మద్యాన్ని ప్రజల్లోకి అందితే తాగుతారు. ఇప్పుడు 600 రూపాయలు పని చేసుకుంటారు, 100 రూపాయలు మద్యం తాగుతారు, లేకపోతే 150 తాగుతారు. ఇవాళ అలా లేదు పరిస్థితి. 600 రూపాయలు పని చేసుకున్నాడు 300 రూపాయలు మద్యానికి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు కూడా మద్యం నియంత్రణ చేస్తే మంచిది, అది అమలు కాదు. మద్య నియంత్రణ మీదే కొన్ని వ్యవస్థలు వాళ్ళు నడవాలి, కానీ కొంచెం జనాల్లో ఆయమన్న మంచి మద్యం అందజేసి కొంచెం ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. సార్ చూస్తున్నారు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి నూజివీడు ప్రజలు కోరుకునేది ముందు బైపాస్ రోడ్ అండి. పార్థసారథి గారు ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే రింగ్ రోడ్ వేస్తామన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అండి, డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఇవాళ డ్రైనేజీలు కాదు, ఎప్పుడో తాతల నాటి కాలం డ్రైనేజీలు, నాకు సరిగ్గా తెలియదు కానీ ఈ పురపాలక సంఘం ఎప్పుడు 80లోనో 75లోనో పుట్టిందన్నారు. అప్పటి నుంచి ఉన్న డ్రైనేజీలే. ఆ డ్రైనేజీల సమస్య ఒకటి ఉంది. పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో చిన్నపాటి వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళు ఇవాళకి నుంచి ఉంటాయి అక్కడ. ఈ చిన్నకాయ స్టాండ్ కూడా రోడ్డు చిన్నపాటి వర్షం పడితే ఇక్కడ కూడా రోడ్డు మీద ఒక చిన్న కాలువ వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుంది.
కొంచెం మెయిన్ ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ ఒకటి చేస్తారు. అంటే జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇవ్వడానికి వాళ్ళ జనాలు హామీలు చూసుకోవట్లేదండి. పథకాల గురించి ఎవరు ఆలోచించలేదు నాకు తెలిసినంత వరకు. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తా అన్నారు, పథకాల కోసం ఏమి ఇలా మెయిన్ డెవలప్మెంటు, పిల్లల ఫీజు రియంబర్స్మెంటు, టయానికి కొంచెం ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే పిల్లల చదువులు బాగుంటాయి. అలా 2 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ. అమరావతి గురించి నేను మాట్లాడేంత ఇది నాకు తెలియదండి అమరావతి గురించి. ఎందుకంటే అమరావతి మాకు ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఉంది. అమరావతి గురించి అయితే నాకు తెలియదు. మా సమస్య అంటే ఏంటంటే మేము పేదనం, మాకు ఆ ఇల్లు ఒకటి టయానికి ఇచ్చి దాని మీద రుణాలు మాఫీ చేయగలిగితే మేము జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో మా ఇంట్లో పెట్టుకుని పూజిస్తాం. అది ఆ లోన్లు కట్టకుండా, ఆ లోన్లు ఏవైతే మా పేరు మీద లోన్లు తీసుకున్నారో ఆ లోన్లు రుణమాఫీ చేసి మాకు ఆ ఇల్లు అందజేస్తే చాలు. ఆ ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు. కొంచెం అవి కూడా మన సారథి గారు వెళ్ళి చూశారంట. మరి అవి ఎలా ఉన్నాయి ఏంటో కూడా తెలియదు. ముఖ్యంగా అవి ఒకటి చూడాలి. మాకు ఆ ఇల్లు అందజేస్తే చాలు. పథకాల గురించి కూడా జనాలకి కొంత ఉపాధి ఉండి ఆ ఇసుక కొంచెం అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్గా జనాలకు ఉపాధి పెరిగిద్ది. ఎవరో కూడా పథకాల కోసం ఎదురు చూడరండి. చేతి నిండా పని ఉంటే పథకం కోసం ఎవరు ఎదురు చూడరండి. చేతి నిండా పని లేకపోతే ఆ 10,000 కోసం, ఆ 12,000 కోసం ఎదురు చూస్తారు. గతంలో టాటర్ ఇసుక కావాలంటే 1,500, 1,800, 2,000 అంటే అమ్మో టాటర్ ఇసుక కావాలంటే 7,000 రూపాయలు. అలా ఉందండి. జనాలకి మెయిన్ పథకాలు కాదండి, ఉపాధి చేతి నిండా పని. మెయిన్ ఇసుకండి. ఇసుక అనేది అందుబాటులో ఉంటే ఎన్నో రకాల పనులకి ఇసుక చాలా మెయిన్. ఇప్పుడు కొంత ఇల్లు రీమోడలింగ్ చేసుకున్నారనుకోండి, టాపియోడితో అవసరం, ప్లంబర్తో అవసరం, ఎలక్ట్రీషియన్తో అవసరం. చాలామంది బతుకుతారు. ఇవన్నీ చేసిన తర్వాత టైల్స్ అని అలా మెయిన్ శాండ్ అండి. పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు అని కాదు వైసీపీ అనుకోండి. పోలవరం గురించి మాట్లాడటానికి నాకు అంత తెలియదండి. కానీ చంద్రబాబు నాయుడు టైంలో ఆయన సమయంలో మేము పోలవరం చూస్తానికి వెళ్ళాము. చాలా 76%, 74% పూర్తయిందన్నారు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారు నాకు తెలియదు. నేను అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉండేవాడిని. అనిల్ కుమార్ గారు 1% అని చాలా అనేవాళ్ళు. నేను అనుకున్నా ఇలాంటి నాయకుడు ఉండాలే యువకుడు అనుకున్నా. ఆయన 2.5 ఏళ్ళు ఉన్నాడు. పోలవరాన్ని ఏం కదిలేలా. తర్వాత మన అంబటి రాంబాబు గారు వచ్చారు, సంబరాల రాంబాబు గారు. ఆయనన్నా ఏమన్నా చేస్తారనుకున్నాం. ఆయన అసలు వాటి గురించి మానేసి బ్రో సినిమా ఎంత కలెక్ట్ చేసింది, బ్రో సినిమాకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, బ్రో సినిమాకి ఎవరెవరు పెట్టుబడి పెట్టారు, పీపుల్స్ మీడియా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చింది, ఈ వివరాలన్నీ తీసుకుని నేను ఢిల్లీ వెళ్తున్నాను అన్నాడు. నువ్వు తీసుకెళ్లాల్సిందే పోలవరం ప్రాజెక్టు గురించి ఢిల్లీ వెళ్ళి, సార్ ప్రాజెక్ట్ ఎలా ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రులు వనరుల శాఖతో మాట్లాడి చెయ్యాలి. అవి వదిలేసేసి నేను బ్రో సినిమా మీద పడ్డాను. ఎందుకు సార్ ఈ సినిమాల గురించి మీకు ఇచ్చిన ఈ జనవరి శాఖ, ఇరిగేషన్ శాఖ అంటారనుకోండి, అలాంటి శాఖను సద్వినియోగం చేసి పోలవరం పూర్తి చేసి దాని మీద రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టిన జనాలు చేతులు దండం పెట్టేవాళ్ళు. అది మానేసి సినిమాల గురించి లేకపోతే ఆడలు తిడతాం, ఏళ్ళని తిడతాం, ఎంతవరకు అలా ఉండకూడదండి. మెయిన్ వాళ్ళ వైసీపీ ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, వాళ్ళ చుట్టూ ఉన్న వీళ్ళే. ఆయన చాలా మంచోడు అంటాం. వీళ్ళ మాటిని వీళ్ళందరూ చేసే శాస్త్రలకి ఆయన ఓడిపోయారు. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ₹1 కూడా అకౌంట్లో పడతామంటే తెలియదు. జగన్ గారి గవర్నమెంట్లో ఏ మాటగా మాట నాకు సంవత్సరానికి 20,000 రూపాయలు వచ్చినాయి. కానీ మధ్యలో అవి కోతలకు గురైనాయి. ఫస్ట్లో 2 సంవత్సరాలు చాలా బాగుంది. 2020, 2021లో బాగా ఇచ్చారు. తర్వాత నుంచి అంతా కోతలు అయిపోయినాయి. అది మెయిన్ అని ఇప్పుడు చూస్తున్నారు. రిషికొండ అనేది కొంతమంది ప్రభుత్వ భవనం అన్నారు, కాదు జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టి. రిషికొండ ప్రభుత్వ భవనం కింద వస్తుంది. ఇవాళ 26 మండలాల్లో 26 ఆఫీసులు కట్టారు. ఒకే డిజైన్లో ఉన్నాయి. సంవత్సరానికి ₹1000 అండి. సంవత్సరానికి ₹1000 అద్దె. ఏంటండి ఇది? ₹1000 అద్దె కట్టి సంవత్సరం మొత్తం తీసుకుంటారండి భవనాన్ని. అవి భవనాలు పూర్తి చేసి కూలగొట్టకుండా చాలా సార్లు ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, కొన్ని ఆఫీసులు చాలా వరకు శిథిలావస్థగా ఉన్నాయి. అలాంటి ఆఫీసులు కేటాయించి అలాంటి ఆఫీసులు ఇవ్వగలిగితే చాలా బాగుంటుందండి. దయచేసి ఆ భవనాలను కూలగట్టకుండా వాటికి ఏదన్నా రంగులేసి ఏదైనా ప్రభుత్వ శాఖలకి, ప్రభుత్వ బళ్ళుకి
ప్రభుత్వం సంబంధించిన సంస్థలకి ఇస్తే చాలా బాగుంటుంది.